హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సో ప్రజెంట్ చాలామంది అడుగుతున్నారంటే, సో ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కదా, సో మా గూగుల్లో కొన్ని డేట్స్ చూపెడుతున్నాయి. సో అది దేనికోసము, సో ఆ కౌన్సిలింగ్కి సో ఎంసెట్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్లో ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఇంకో ప్రతి విషయం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో ప్రజెంట్ స్టార్ట్ చేసిన ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది మనకి ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళకైతే కాదనమాట. సో అది ఎవరి కోసం అంటే ఏపీలో ఈసెట్ రాసిన వాళ్ళకి మాత్రమే సో ఆ కౌన్సిలింగ్ అనమాట. అంటే సో ఈసెట్ ఎవరి కోసం అంటే, సో 10th క్లాస్ తర్వాత డిప్లొమా చేసి డిప్లొమాలో ఫార్మసీ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ అనమాట. సో డిప్లొమాలో ఫార్మసీ చేసిన వాళ్ళు నెక్స్ట్ డైరెక్ట్గా సో బీ ఫార్మ్ సెకండ్ ఇయర్కి వెళ్తారనమాట. సో వాళ్ళ కోసం లేటరల్ ఎంట్రీ అని చెప్పేసి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. సో ఈసెట్ రాసిన వాళ్ళకి సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ మనకి September 20 స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చి September 28 అనమాట. సో ఈసెట్కి సంబంధించి September 20 నుంచి 21 వరకు సో రిజిస్ట్రేషన్ జరిగింది. అలానే 21 September నుంచి 22 September వరకు వెరిఫికేషన్ జరిగింది. అలానే వెబ్ ఆప్షన్ కూడా జరిగాయి అనమాట. నెక్స్ట్ 23 September అంటే ఈ రోజు సో డేట్ ఆఫ్ చేంజింగ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి 25 September వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ జరుగుతుంది. 26 September నుంచి 28 September వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈసెట్ వాళ్ళకి సంబంధించి డేట్స్ ఇచ్చారు. సో ఈ కౌన్సిలింగ్కి ఏపీలో ఎంసెట్ రాసిన వాళ్ళకి అసలు సంబంధమే లేదు. సో ఏపీలో ఎంసెట్ రాసిన వాళ్ళకి సపరేట్గా స్టార్ట్ చేస్తారు. సో ప్రజెంట్ డిప్లొమాలో ఫార్మసీ చేసిన వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారనమాట. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎండింగ్ లోపు కానీ లేదంటే మనకి October 1st వీక్లో సో ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళకి బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈసారి ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళ కోసం ఫార్మసీ కౌన్సిలింగ్ లేట్ అయితే చేయరనమాట. ఎందుకంటే సో డిప్లొమా చేసిన వాళ్ళకే ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మనకి నెక్స్ట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డిప్లొమా చేసిన వాళ్ళకి ఓన్లీ 8 days టైం మాత్రమే ఇచ్చారనమాట. అంటే సో 20 September నుంచి 28 September మాత్రమే టైం ఇచ్చారనమాట. సో వాళ్ళకి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి మన నెక్స్ట్ మంత్లో కానీ లేదంటే ఈ మంత్ ఎండింగ్లో మనకి ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే మీకు వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈసెట్ కౌన్సిలింగ్ అనేది ఓన్లీ డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రమే. సో ఎంసెట్ రాసిన వాళ్ళకి సపరేట్గా స్టార్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.